చెప్పిందే తక్కువ కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఐటమ్ నెంబర్ 5 మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నోటిఫికేషన్ రాలేదు. డిఎస్సి మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు ఇవి నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు. మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి 2025న మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇది కూడా రాలేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అది కూడా రాలేదు. ఏది రాలే. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు మీరు. అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధాలు మాట్లాడుతున్నారు. యువత అంతా కూడా ఇప్పటిదాకా పిల్లలు మోతీలాల్ కానీ, సింధు కానీ, ఝాన్సీ కానీ, గణేష్ కానీ, క్రాంతి కానీ, మల్లేష్ కానీ, శరత్ కానీ చాలామంది మాట్లాడారు ఇప్పటిదాకా. పిల్లలందరూ ఏమంటున్నారు? అన్నా మాకు నోటిఫికేషన్లు కావాలి, ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడం లేదు, మేము నెలల తరబడి నోటిఫికేషన్లు వస్తాయేమో, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టారు కదా అని చెప్పి రూములు కిరాయికి తీసుకొని కోచింగులు తీసుకుంటూ అప్పుల పాలై చదువుకుంటూ ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం. 20 నెలలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి, ఒక్క నోటిఫికేషన్ వస్తలేదన్నా. మరి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వస్తలేవు, ఒకవైపు రూమ్ల కిరాయిలు కట్టలేకపోతున్నాము. జాబ్ క్యాలెండర్ పెట్టారు, ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నోటిఫికేషన్ వస్తుందేమో అని ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. నోటిఫికేషన్లు రావడం లేదు. పైగా రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తుండని అబద్ధాలు మాట్లాడుతుండు, దొంగ మాటలు చెప్తుండు. మాకు నోటిఫికేషన్లు కావాలి అని పిల్లలు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు. అంటే రేవంత్ రెడ్డి బట్టేబాజితనం, దోకేబాజితనం ఇవాళ బయటపడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టున్నది. ఆనాడేమో మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంటు ఆనాడు ఎలక్షన్ల ముందు ఏ పేపర్ చూసినా ఇందులో చూడండి, మొదటి ఏడాదిలోనే మొత్తం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. ఏమి మరి ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు, మేం చెప్పడం కాదు, ఇది వీడియో లైవ్ అయింది. పిల్లలు ఏం చెప్పారు? అన్నా రేవంత్ రెడ్డి వచ్చిన 20 నెలల్లో 12,000 ఉద్యోగాలు ఇచ్చారని కొందరు అన్నారు, 11,000 అని కొంతమంది పిల్లలు అన్నారు. ఏది ఇచ్చినా 12,000 దాటలే. నువ్వు చెప్పింది ఏంది? మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు. కానీ 20 నెలల్లో దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతున్నా నువ్వు 12,000 ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు. యువతను నువ్వు మోసం చేశావు. మీరు ఒక రకంగా చూస్తే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, 2 ఏళ్ళు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఢిల్లీ మీద ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి పెంచి మేము సాధించాం. ఆ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకో 70,000 ఉన్నాయి. 1,64,000 నియామకాలు పూర్తి చేశాం. మరో 70,000 నోటిఫికేషన్లు ఇచ్చాం. మేము యావరేజ్గా ఇచ్చింది చూసుకున్న ఏడాదికి 16,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు? 12,000 కూడా 20 నెలలు కదా, 20 నెలల్లో 12,000 ఇచ్చిండు. అంటే ఏడాదికి కేసీఆర్ 16,000 ఇస్తే నువ్వు అందులో సగం కూడా ఇయ్యలే. అంటే నువ్వు అన్ని అబద్ధాలే. ఏదో చోర్ ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు
దొంగవు నువ్వు, అబద్ధాలాడింది నువ్వు, పిల్లల మీద వేస్తుండు. పిల్లలు నోటిఫికేషన్లు వద్దన్నారని. మాకు నోటిఫికేషన్లు కావాలని ఇలా తెలంగాణ భవన్ తలుపులు తట్టిండ్రు నిరుద్యోగ యువకులు. ఇది ఎట్లా ఉందంటే ఆడరాక పాత గజ్జెలు అని ఒక సామెత ఉంటుంది. నీకు నోటిఫికేషన్లు ఇయ్యే శాతగాక